అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ మీకు అందరికీ తెలుసు కదా, కరుణ్ నాయర్ టెస్టులో సెహ్వాగ్ తర్వాత త్రిపుల్ సెంచరీ కొట్టిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. గత కొన్ని సంవత్సరాల క్రితం కొట్టినటువంటి కరుణ్ నాయర్ రంజీలో అద్భుతంగా ఆడుతున్నాడు. 7 ఇన్నింగ్స్లలో మరి 752 రన్స్ కొట్టి 5 సెంచర్లు కొట్టి రంజీలో ఎవరు ఫామ్లో ఉండి ఎవరు చేయనటువంటి అద్భుతమైన ఫామ్లో మనోడు కొనసాగుతుందంటే అతిశక్తి కాదు. అయితే ఇటువంటి ఆటగానికి తప్పకుండా ఛాంపియన్ ట్రోఫీలో అవకాశం దక్కుతుందని అనుకున్న వేళ అయితే తనకు అవకాశం కాదు, కనీసం అవకాశం లేకపోవడం ఇప్పుడు విడ్డూరంగా చెప్పుకోవచ్చు. ఏదేమైనా కూడా మనలాంటి ఒక స్టార్ ఆటగాడు, ఒక అందరికీ అనుకూలంగా ఉండే ఆటగాడు చోటు దక్కపోవడం చాలా విడ్డూరం. అయితే ఛాంపియన్ ట్రోఫీలో చోటు దక్కపోవడంతో మన మాస్టర్ బ్లాస్టర్ సచిన్ రమేష్ టెండూల్కర్ కూడా మరి బాహుకంగా మరి ట్విట్టర్లో తన గురించి చెప్పడం జరిగింది. వాట్ ఏ ప్లేయర్ కరుణ్ నాయర్, తప్పకుండా నీకు అవకాశం వస్తుందని చెప్పి తనని ఎక్కడ కూడా నిరుత్సాహపరచకుండా మరి గాడ్ ఆఫ్ క్రికెట్ సచిన్ రమేష్ టెండూల్కర్ కూడా తన గురించి ట్విట్టర్లో మెసేజ్ రాయడం జరిగింది. ఏదేమైనా కూడా మన కరుణ్ నాయర్కు చోటు దక్కపోవడం చాలా విడ్డూరం అబ్బా. ఎందుకంటే అరకొర అవకాశాలు వచ్చిన టైంలోనే మిడిల్ ఆర్డర్లో సెంచరీ మీద, డబుల్ సెంచరీ మీద త్రిపుల్ సెంచరీ కొట్టి ఎంతోమందికి ఆదర్శంగా ఉన్నటువంటి యంగ్ క్రికెటర్లకు అప్పటికో సంచలనంగా మన కరుణ్ నాయర్ క్రమక్రమంగా తనకు చోటు దక్కపోవడంతో నిరుత్సాహంతో మరి ఆడలేకపోయాడు. అయితే ఎలాగైనా కూడా పడిలేసిన కిరటంలాగా పడిన దగ్గర తను ఎలాగైనా అవకాశాలు పొందాలనుకున్నటువంటి కరుణ్ నాయర్ తప్పకుండా మళ్ళీ టెస్టులో కానీ వన్డేలో కానీ చోటు దక్కాలని చెప్పి కసిరా ఆడుతున్నాడు మరి రంజీలో. ఏదేమైనా కూడా ఈ ఛాంపియన్ ట్రోఫీలో అవకాశం దక్కకుండా నెక్స్ట్ జరిగినటువంటి ఇంగ్లాండ్ పైన 5 టెస్టుల మ్యాచ్లో కూడా తనకు అవకాశం రాని చెప్పి మనందరూ కూడా వేడుకుందాం ఫ్రెండ్స్.